కెమెరా స్టాండ్ వీడియోస్ తీస్తుంటాను కదా అది. ఓకే, అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఏమొచ్చి టైం 10:05 PM అవుతుంది. నేను 9 o'clockకే వస్తా. ఈ 1 hour కొద్దిగా అదే అటెండెన్స్ ఉంటుంది, డ్యూటీ పాయింట్లు, డ్యూటీకి సంబంధించిన విషయాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఫ్రీ అయ్యా అనమాట. అదే ఇందాక చూసారు కదా, అది జ్యూస్ది ఏంటంటే మ్యాటర్ అది ఇదన్నమాట. కాబూలీ చనా, కొమ్ము చనా, పెసలు, తినమ్మది. ఇది నాది చిన్న బ్లాగ్ ఇది. ఓకేనా? చూస్తున్నారు కదా, తాగేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి దీని గురించి స్టోరీ చెప్తాను మీకు. ఓకేనా? నేను ఏడతా మళ్ళీ పాడైపోయిన వచ్చేస్తా మళ్ళీ అందులో నువ్వు చెప్తావు వేస్తావు, అందులో ఒకటైనా వచ్చేసింది అనుకో ఇంట్లో నేను కాసేస్తాను. హలో తమ్ముళ్ళు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. డే 18 రంజాన్ అనమాట. అయితే లేగగానే మన కాపర్ చెంబులో ఉన్న సియా సీడ్స్ వాటర్ కనిపిస్తుందా, తాగేసాను. ఓకేనా? ఈరోజు మార్నింగ్ శరీరం వచ్చి వదరమ్మ 4 గంటలకి లెగిసి మనది చూస్తున్నారు కదా ఏమి ఉన్నాయనుకుందరు. పీనట్, పెసలు, కాబూలీ చనా, కొమ్ము శనగలు, కిడ్నీ బీన్స్, మొత్తం 5 రకాలు ఉన్నట్టున్నాయి. 5 రకాలు 4 రకాలు. అందులో క్యారెట్ అండ్ బీట్రూట్ తురుము అనమాట. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, వేడివేడిగా బ్రేక్ఫాస్ట్. అదే సైరీ, రంజానాలు కాబట్టి సైరీ చెప్తాను. ఇది తినేసి ఈరోజు డ్యూటీ నైట్ షిఫ్ట్ నాది. ఓకేనా? ఇది తినేసి తిన్నగా మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని వచ్చి రెస్ట్, మళ్ళీ జాక్పాట్ కొట్టా. ఒకసారి క్లాస్ అవ్వలేదు, నేను వెళ్ళలేదన్నమాట క్లాస్కి. దాని గురించి వాళ్ళు నెక్స్ట్ రోజు నాకు రిపోర్టింగ్ చేశారు. ఈసారి ఏమొచ్చి షిఫ్ట్ మారింది, ప్రాబ్లం లేదు. అంతా ఎందుకు చెప్తున్నా అంటే నమాజ్ చదువుకొని వచ్చి పొద్దున్న హాయిగా పడుకోవచ్చు అన్నమాట. కంటిన్యూ షిఫ్ట్ చేస్తాను కదా, పొద్దున్నే 5:30కి వెళ్ళిపోతున్నాను ఎయిర్పోర్ట్కి. మళ్ళీ ఈరోజు రెస్ట్ దొరికింది అనమాట మనకి. అనుకోవద్దాం, టైం కూడా అయిపోయింది. ఇదిగోండి, ఇదన్నమాట. కాబూలీ చనా, కొమ్ము చనా, పెసలు, శనగపలుకులు, కిడ్నీ బీన్స్ 5 రకాలు. అందులో ఏమొచ్చి తురుము, క్యారెట్ అండ్ కీరా తురుము. హై ప్రోటీన్, మామూలు కాదు. ఇందులో కూడా ఉంది తురుము కింద ఉన్నమాట, అది కూడా మిక్స్ చేయాలి. 5 వదినమ్మది, ఇది నాది. ఎగ్జాక్ట్గా టైం 5:25 AM అవుతుంది అనమాట. 5:35 AMకి ఇంకా 10 minutesలో నమాజ్ స్టార్ట్ అయిపోద్ది. వెళ్ళి నమాజ్ చదువుకొని వస్తే హాయిగా పడుకొని మధ్యాహ్నం లెగిసి మళ్ళీ మధ్యాహ్నం నమాజ్కి 1 PMకి మళ్ళీ నమాజ్ కాదు, ఏ షిఫ్ట్ కాదు కాబట్టి వచ్చి రెస్ట్ చేయొచ్చు అనమాట. బయలుదేరం. 5:55 AM నమాజ్ ఫినిష్ అయిపోయింది అనమాట. ఇంకా రూమ్కి వెళ్ళి కొంతసేపు ఖురాన్ చదువుకొని, ఎప్పుడు చెప్పలే కదా ఏ వీడియోలో కూడా, అప్పుడప్పుడు టైం దొరికేటప్పుడు చదువుతూ ఉంటాం. మొబైల్లోనే యాప్ ఉంటుంది అనమాట, ప్లేస్టోర్లో వెళ్ళి ఎక్కించేసుకొని చదువుకోవచ్చు. చదువుకొని కొంతసేపు పడుకుందాం, మధ్యాహ్నం లెగుద్దాం మళ్ళీ. ఎగ్జాక్ట్గా టైం 1:10 అవుతుంది అనమాట. ఇంకా 5 minutesలో మనది నమాజ్ టైం అయిపోద్ది. 1:10 PM అనమాట మధ్యాహ్నంది. వెళ్ళి నమాజ్ చదువుకొని వచ్చేద్దాం, వచ్చేసి మళ్ళీ పడుకోవడం కొంతసేపు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ 5 o'clock ఎక్కుద్దాం. ఓకే, బయలుదేరాం. అల్హమ్దులిల్లా నమాజ్ ఫినిష్ అయిపోయింది అనమాట. టైం ఇప్పుడు ఏమొచ్చి 2:15 అవుతుంది. 1:30కే అయిపోయింది నమాజ్. 1:15కి స్టార్ట్ అయ్యి 1:30కి అయిపోయింది. అలా మస్జిద్లో అంకుల్తో అలాగా ఉంటారు కదా తెలిసిన వాళ్ళు, మాట్లాడి అలా ఉండిపోయాం అనమాట. వెళ్తూ ఇంటికి ఒక 1 kilo ఆనియన్ని, 1 kilo టమాటో తీసుకెళ్ళాలి. ఎందుకంటే యాక్చువల్గా శంషాబాద్లో పెద్ద మార్కెట్ ఉంది, డైలీ అవుతుంది అక్కడ కొనేవాడిని. కానీ ఇంకా 1 kiloకి మార్కెట్కి ఏం వెళ్తాంలే అని నార్మల్ చిన్న ఎక్కడైనా సైడ్లో షాప్ ఉంటే షాప్లో కొనేద్దాం. తక్కువ ఎందుకు కొంటున్నానంటే, నేను ఇప్పుడు రంజాన్ పండగ రాబోతుంది కాబట్టి 31st అవ్వచ్చు మేబీ, ఇన్షాల్లా. 31st అయితే మరి ఇంకా మేము హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నాం. 26th ఈవినింగ్ బయలుదేరాల్సి ఉంటుంది అనమాట. అందుకోసం తక్కువ తీసుకున్నాం అప్పటిదాకా, ఈ 1 week వచ్చేటట్టు. అది మ్యాటర్. మా అమ్మ ఎంత కిలో టమాటీ కిత్తా కేజీ? ఏ ప్యాజ్ కిత్తా కిలో? 35, 35, 20, 20, 35, 55. నేను ఏడతా మళ్ళీ పాడైపోయిన వచ్చేస్తా మళ్ళీ అందులో. నువ్వు చెప్తావు వేస్తావు, అందులో ఒకటైనా వచ్చేసింది అనుకో ఇంట్లో నేను కాసేస్తాను. తెలుసు కదా ఎలా ఉంటారు ఆడవాళ్ళు ఇంట్లో. మళ్ళా ఖరాబ్ ఉంటే మళ్ళీ తీసుకొని వస్తామంటే ఇక్కడికి. బామ్మ ఒక పంట పాడైపోయింది మార్చుకుంటా అని.
చెప్పు నువ్వే అమాలా టైం ఎగ్జాక్ట్గా ఇప్పుడు 5:15 అవ్వబోతుంది అనమాట. నమాజ్ టైం, అసలు నమాజ్ టైం. మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని వచ్చేసి కొంచెంసేపు కూర్చుంది. ఇంకా 1 అవర్ ఉంటుంది. 1 అవర్లో మనం ఇఫ్తార్ అదే ఫాస్టింగ్ బ్రేక్ చేసుకొని తర్వాత మళ్ళీ 8 o'clock ఈరోజు డ్యూటీ వెళ్ళాలి. ఈరోజు నైట్ షిఫ్ట్ అనమాట. రంజాన్ నెలలో నాది ఫస్ట్ నైట్ షిఫ్ట్ పడింది. కొద్దిగా అది మా డ్యూటీ వేసేటప్పుడు కింద మీద అయిందనమాట. మన టైం కీపర్ అదనమాట. వాళ్ళు చెప్పిన కదా ముందు అదే వ్యాపారం. అయితే టైం ఎంత అనుకున్నారు? ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 6:50 అవుతుంది అనమాట. నేను ఇందాక నమాజ్ నుంచి వచ్చేసాను కదా, నమాజ్ మస్జిద్లో చూపించా కదా, అది అయిపోయింది. రూమ్కి వచ్చేసా. రూమ్ నుంచి వచ్చి మన మస్జిద్కి వచ్చేసా. మస్జిద్కి వచ్చి ఇఫ్తార్ కూడా మన ఫాస్టింగ్ కూడా బ్రేక్ చేస్తాను అనమాట. వీడియో తీయలేదు ఎందుకంటే నార్మల్గా రొటీన్ కొత్తగా ఏదైనా ఉంటే వీడియో తీసామని. సేమ్ ఫ్రూట్స్ డైలీ మీరు చూస్తున్నారు కదా వ్లాగ్ లేదు, అందుకోసం తీయలేదనమాట. రూమ్కి వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్ళిపోయి కొంచెం కూర్చొని ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ డిన్నర్ చేసి డ్యూటీకి బయలుదేరిపోవాలి. ఈరోజు ఏంది నైట్ షిఫ్ట్. ఈరోజు నా రంజాన్ నెలలో ఫస్ట్ నైట్ షిఫ్ట్ పడిపోయింది. అది కూడా మిస్అండర్స్టాండింగ్ వల్ల చెప్పాను కదా. అదే మళ్ళీ రేపు బీ షిఫ్ట్ వెళ్ళాలి. ఈరోజు నైట్కి వెళ్ళిపోయి 9 o'clock మార్నింగ్ 6 వరకు చేసి 6కి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ 1కి వెళ్ళాలి. 1 to 9 బీ షిఫ్ట్ అనమాట రేపు. ఓకే పదండి మరి ఇంకా రూమ్కి వెళ్దాం, బయలుదేరాం. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 8 అవుతుంది. చూస్తున్నారు కదా 8 PM. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందన్నమాట డ్యూటీ బయలుదేరడానికి. ఈ హాఫ్ అన్ అవర్లోనే నమాజ్ చదివేసుకొని లాస్ట్ నమాజ్ ఇసా నమాజ్ మస్జిద్కి వెళ్ళాలి. ఎందుకంటే టైం చాలా అనమాట. రూమ్లోనే నమాజ్ చదివేసుకొని తినేసి ఇంకా డ్యూటీకి బయలుదేరపడం. అలాగే పొద్దున్న శైరీకి క్యారేజ్ కూడా పట్టుకొని వెళ్ళాలి మార్నింగ్ తినడానికి. డేట్ ఇలా జరిగిందనమాట ఈరోజు మనది. ఫాస్టింగ్ వర్కౌట్ ఏం లేదు కాబట్టి నో ప్రాబ్లం. డేట్ ఇలా జరిగిందనమాట మనది. మొత్తం సింపుల్గా షార్ట్కట్లో ఎక్కువగా ఇలా వీడియో లెంత్ కూడా ఎక్కువగా లేకుండా, ఎందుకంటే వర్కౌట్ కూడా లేదు కాబట్టి మనకి వీడియో లెంత్ తగ్గిపోయింది. ఓకే అదే మరి ఇంకా నమాజ్ చదువుకొని బయలుదేరదాం తినేసి. ఇది నమాజ్ చదువుకున్న మ్యాట్, కెమెరా స్టాండ్, వీడియోస్ చేస్తుంటాను కదా అది. టైం 8:15 అనమాట. ఇంకా 15 minutesలో తినేసి ఎయిర్పోర్ట్కి బయలుదేరకూడదు. ఇంకో బిర్యానీ చికెన్ ఉండింది నైట్ ఇదే. ఇప్పుడు మార్నింగ్ ఎయిర్పోర్ట్ కూడా ఇదే తీసుకెళ్ళాలి, ఎందుకంటే మార్నింగ్ సైరీ చేసుకోవాలి కదా. డే 19 ఇదే 19వ ఉపవాసం రోజా ఉండడానికి అనమాట. క్యారేజ్ బాగా తినేసి బయలుదేరిపో. తినేసి ఇంకా బయలుదేరిపోవడానికి చెప్పడానికి లేదు, వర్కౌట్ లేదు కాబట్టి బ్లాక్ అవుతా చిన్న బ్లాగ్ ఇది. ఓకేనా? ఇది చూస్తున్నాను కదా, తాగేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి దీని గురించి స్టోరీ చెప్తాను మీకు. ఓకేనా? చారుతో తాగేస్తాను, గ్లాస్లో కూడా వేసుకోవట్లేదు. ఏంటి కథ అనేది చెప్తాను మీకు. ఓకే అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఏమొచ్చి టైం 10:05 PM అవుతుంది. నేను 9 o'clockకే వచ్చా. ఈ 1 hour కొద్దిగా అదే అటెండెన్స్ ఉంటుంది, డ్యూటీ పాయింట్లు, డ్యూటీకి సంబంధించిన విషయాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఫ్రీ అయ్యా అనమాట. అదే ఇందాక చూసారు కదా, అది చూస్తుంది ఏంటంటే మ్యాటర్, అది మంచి స్టోరీ అనమాట, వినండి. నేను ఈవినింగ్ 6:15 యా 6:20కి మస్జిద్కి బయలుదేరా. అదే 6:25 లేదా 6:30కి మన ఫాస్టింగ్ని బ్రేక్ చేసుకుంటారు కదా, అది బ్రేక్ చేసుకోవడానికి మస్జిద్కి బయలుదేరే ముందు నేను వదినమ్మకి చెప్పా, ఈరోజు నైట్ షిఫ్ట్ కదా, అయితే నువ్వు డైరెక్ట్గా ఏదైనా వండే అది తినేసి మళ్ళీ అదే టిఫిన్ని నేను
ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళిపోతా, ఎందుకంటే మార్నింగ్ సైరీ చేసుకోవాలి కదా అంటే వదిన అమ్మ ఏం చెప్పిందంటే నాకు, మరి మీరు మస్జిద్కి వెళ్ళి వస్తారు కదా, ఏదైనా తయారు చేయాలా, తింటారా తాగుతారా అన్నది. నేను చెప్పా ఎందుకులే టైం చాలదు మరి తినడం తాగడం, నార్మల్గా రైస్ వండేలే, బిర్యానీలా ఉండే, చికెన్ బిర్యానీ ఏదో వండేస్తే నేను అదే తినేసి అదే తీసుకెళ్ళిపోతానంటే అయితే జ్యూస్ చేస్తానులే అన్నది. మస్క్ మిలన్ తీసుకుని వచ్చాను కదా, అది జ్యూస్ చేసి పెడతాను అన్నది. అలాగే అయితే జ్యూస్ చేసి పెట్టే అప్పటిదాకా అన్న. నేను మస్జిద్ నుంచి వచ్చేసా, వదినమ్మ కుకింగ్ స్టార్ట్ చేసింది. నేను మస్జిద్ నుంచి వచ్చేటప్పటికి 7 అవుతుంది టైం, ఆల్రెడీ 7 అవుతుంటే వదినమ్మ నేను అనుకున్నా జ్యూస్ తయారు చేసిందేమో, మస్క్ మిలన్ది జ్యూస్ తయారు చేసి పెట్టేసి కుకింగ్ చేస్తుందేమో అనుకుంటే నేను ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చిన తర్వాత వదినమ్మ అదే కుకింగ్ చేస్తుందని చెప్పాను కదా, నాకు చెప్పింది కొద్దిగా మస్క్ మిలన్ కట్ చేస్తారా అని చెప్పింది. నేను చెప్పా తయారు చేయలేదంటే వండుతున్నాను కదా, మరి నైట్కి డిన్నర్ ఉండాలి, మరి బాక్స్ కూడా తీసుకెళ్తారు కదా, టైం చాలని కుకింగ్ చేస్తున్నాను, మీరు కొద్దిగా కట్ చేసాను అన్నది మస్క్ మిలన్. నేను అలాగే కూర్చొని కట్ చేస్తాను మస్క్ మిలన్, కట్ చేసి పీసెస్ కూడా కట్ చేస్తాను. మిక్సీ జార్ అడిగాను అనమాట, జార్ తెచ్చి ఇచ్చింది, ఆ జార్లో వేసాను. కుకింగ్ చేస్తూ ఇంకా తిప్పేస్తుంది, పక్కనే ఉంటుంది కదా మిక్సీ గ్రైండర్, జ్యూస్ తయారు చేసి ఇచ్చేస్తుంది అనుకుంటే పాలు కూడా తీసుకొని వచ్చి మీకు ఎంత కావాలంత పాలు వేసుకోండి అందులో అన్నది. అంతే, ఆ విషయానికి నాకు కోపం వస్తుంది అనమాట. ఎందుకోసం అంటే నేను మనసులో ఊహించుకున్నా ఏమని, నేను వెళ్ళేటప్పుడే చెప్పేసి వెళ్ళాను కదా, నైట్కి నువ్వు ఫస్ట్ డిన్నర్ ఉండే, ఇంకేం అవసరం లేదు, అదే తినేసి అదే తీసుకెళ్ళిపోతా, ఇంకేం అవసరం లేదంటే నువ్వే చెప్పావు కదా జ్యూస్ చేయాలా అని, మస్క్ మిలన్ జ్యూస్, మళ్ళీ ఇవన్నీ నాకే అప్పగిస్తున్నావు ఏంటి, కట్ చేయి మిక్సీ జార్లో వేయి పాలే అని నేను సీరియస్ అయిపోయాను అనమాట. నేనేం చేయను, అందుకే చేయనని చెప్పాను, వద్దని చెప్పాను, మళ్ళీ నువ్వే చేస్తానని చెప్పావు జ్యూస్, ఇప్పుడు నా చేతులు పెడతానని సీరియస్ అయిపోయాను. అప్పటికప్పుడు కొద్దిగా సీరియస్ అయిపోతే వదినమ్మ కూడా సీరియస్ అయిపోయి నా చేతులని తీసేసుకునేది, మిక్సీ జార్ అది కట్ చేసిన పీసెస్ తిప్పిసింది, జ్యూస్ చేసింది, నాకు తెచ్చిస్తుంది. కుక్ చేస్తూ అది కూడా చేసి తెచ్చిచ్చింది అనమాట. నాకు తెచ్చిస్తే నేను తాగనని చెప్పేసాను. మరి ఇంకా తాగితే బాగుంటుంది కదా, సీరియస్ అలిగేసా, మళ్ళీ సిగ్గు లేకుండా ఎలా తాగా నేను తాగనని చెప్పేసా. అది అలాగే పక్కన ఉంది. అయితే అప్పటికల్లా నేను ఫ్రెష్ అప్ అయిపోయి నమాజ్ చదువుకొని డ్రెస్ వేసుకొని నమాజ్ చదువుకున్నాను కదా, చూసారుగా. ఇంకా రైస్ వండిసి పెట్టేసింది, తినేసా, బాక్స్ కూడా కట్టేసింది, బ్యాగ్లో పెట్టేసుకున్నా, సాక్స్లు వేసుకుంటూ ఉన్నాను అనమాట. అదే చూపించాను కదా వీడియో, అలాగా మిక్సీ జార్ అదే అదనమాట. ఇంకా మొగం అలా పెట్టుకొని కూర్చుంది డ్యూటీకి వెళ్తూ ఉంటే. తిట్టేసాను, అదే నేను అలిగేసానని వదినమ్మ మొగం చిన్న చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి ఆ రైస్ తినేసి లాస్ట్లో మస్క్ మిలన్ జ్యూస్ కూడా తాగేసి బయలుదేరాను అనమాట. అదే మ్యాటర్, మస్క్ మిలన్ జ్యూస్ మ్యాటర్. తప్పు నాదే ఉంది లేండి అందులో. ఇప్పుడు కట్ చేసి ఇవ్వమంటే కట్ చేసి ఇవ్వాలి కదా, చేయలేదు ఒక్కదాన్ని ఎక్కడ చేయగలదు. వదినమ్మది కూడా ఉంది తప్పు. అలాగే నేను ముందే చెప్పేశాను కదా, నువ్వు రైస్ అది ఉంటే ఇంకేం చేయనవసరం లేదు, అదే తినేసి అదే వెళ్ళిపోతానని చెప్తే వదినమ్మే చెప్పింది జ్యూస్ చేస్తాను. మరి చెప్పినప్పుడు చేసి పెట్టాలి కదా, చేయలేదు, మరి నాకే అప్పగించింది. అందుకోసం ఇలా ఇద్దరిది తప్పు ఉంది, ఇద్దరిది తప్పు కూడా లేదు అందులో. ఆ విధంగా ఈరోజు బ్లాగ్ సమాప్తం అనమాట. ఏంది డే 17 బ్లాగ్ సమాప్తం అనమాట. సారీ 17 అంటున్నాను, డే 18 బ్లాగ్ సమాప్తం ఈరోజుతో. మళ్ళీ రేపు కనుక్దాం డే 19. ఈరోజు ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది అనమాట మార్నింగ్ సైరీ. ఆఫ్టర్ 12 అయిపోతే మనం ఎలాగ 20th వెళ్ళిపోతాం కాబట్టి డేటే మాది రంజాన్ ఉపవాసం వచ్చి 19 లెక్కన వస్తుంది. ఎందుకంటే 2వ తారీఖు స్టార్ట్ అయిందనమాట మా ఉపవాసాలు, ఒక డేట్ తక్కువ అనమాట. ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది కరెక్ట్గా ఉండేది లెక్క. 1వ తారీఖు అంతే ఫస్ట్ రోజా, 2వ తారీఖు అంతే సెకండ్ రోజా. కానీ మాది 2వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఉపవాసాలు 2వ తారీఖు వస్తే ఫస్ట్ రోజా, 3వ తారీఖు వస్తే సెకండ్ రోజా, అలాగా 20వ తారీఖు వస్తే 19వ రోజా అనమాట. ఇదనమాట. మార్నింగ్ కలుద్దాం మళ్ళీ రేపటి బ్లాగ్తో. అప్పటిదాకా మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, ఉండవు మరి, బాయ్.